కేంద్రంలో మన అమిత్ షా గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. అదొక వార్త ఇక్కడ హల్చల్ అవుతుంది. ప్రజలకు నచ్చేది వ్యతిరేకిస్తే మీకు ఓట్లు ఎలా వస్తాయి? ఇంతకుముందు సరిగ్గా నెల రోజుల కిందట కూడా భాజపా ప్రధాన నాయకుడు కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కి ఓట్లు పడకపోవడానికి, అలాగే కేంద్ర నాయకత్వం సంబంధించి ఏదైతే ఉందో అది కొంచెం నాయకత్వ లక్షణాలు లోపంగా ఉన్నాయి, సరైన నాయకుల్ని మీరు ఆదరించట్లేదు, దూరం పెడుతున్నారు, అటువంటి వాళ్ళని తీసుకుంటేనే మీ పార్టీ మనుగడ కొనసాగుతుంది, అలాగే మీకు ఓట్లు పడతాయని కూడా గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరొకసారి అదే అంశం మీద ఒక వ్యాఖ్య చేశారు. ప్రజలకు నచ్చేది వ్యతిరేకిస్తే మీకు ఓట్లు ఎలా వస్తాయి? ఒక్కసారి ఏమన్నారో ఆయన చూద్దాం. ప్రజలకు నచ్చే ప్రతిదాన్ని ఏ పార్టీ అయినా వ్యతిరేకిస్తుంటే ఓట్లు ఎలా వస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ఈ చిన్న లాజిక్ను రాహుల్ గాంధీకి అర్థమయ్యేలా చెప్పడం తన శక్తికి మించిన పని అని కాంగ్రెస్ నేతలు దానిలో విఫలమయ్యారని చెప్పారు. రాహుల్ గాంధీ గారికి ఏది చెప్పినా కూడా అర్థం చేయదు, అతనికి చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం, అతని బ్రెయిన్కి అది అర్థం కాదు అన్నట్టుగా కొంచెం వ్యంగ్యంగానే మాట్లాడాలని చెప్పాలి. అయితే అతనికి అర్థమయ్యేలా చెప్పడం తలకు మించిన భారంగా కూడా వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్ సమీపంలో గ్రామంలో ఆదివారం ఏర్పడిన సభలో అమిత్ షా ప్రసంగించారు. 173 మందికి భూ యాజమాన్య పత్రాలు అందజేశారు. అలాగే మురుగునీటి పారుదల వ్యవస్థను ప్రారంభించారు. ఇటీవల లోక్సభలో ఒక చర్చలో విపక్ష నేత రాహుల్ గాంధీ నన్ను ఒక వింతైన ప్రశ్న అడిగారు. అయితే తమ పార్టీయే ప్రతిసారి ఎందుకు ఓడిపోతుంది అనేది ఈ ప్రశ్న. ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు చూడండి. రాహుల్ గాంధీ గారు ప్రతిసారి పార్లమెంట్లో కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటారు. అందులో ఇది ఒక వింతైన క్వశ్చన్ వేశారు. ప్రతిసారి మా పార్టీ ఎందుకు ఓడిపోతుందని ప్రశ్నించారంట. అంటే అవి వ్యంగ్యంగా మాట్లాడారు. అయితే ప్రజల్ని అడిగి తెలుసుకోవాల్సిన విషయం అది. ఈరోజు నేను ఇక్కడ ప్రారంభించిన రెండింటిని అర్థం చేసుకుంటే రాహుల్ బాబా ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. అంటే కేంద్రం ఏదైతే ఏ పని చేసినా కూడా దాన్ని తప్పుదోవ పట్టించు. ఇప్పుడు సర్ మీద కూడా రేపు జనవరి 5 నుంచి ఎప్పటి నుంచో దీని మీద దేశవ్యాప్తంగా నిరసన చేయబోతుందంట కాంగ్రెస్, అలాగే ఇండియా కూటమి. అది దాన్ని సెన్సిటివ్ స్పెషల్ ఇంటెన్సివ్ ఏదైతే ఉందో రివిజన్, అది ఎంతమంది చొరబాటుదారులు అటు పాకిస్తాన్ వాడో బంగ్లాదేశ్ వాడో ఎవడెవడో వచ్చేసి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి డూప్లికేట్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో ఎంతమంది ఇవన్నీ సవరణ ఎంత మంచిది, చొరబాటుదారులను ఎంత ఆపచ్చు, ఆ ఓట్లు కావాలి వీళ్ళకి, కావాలేమో మేబీ, అందువల్ల వాటిని వ్యతిరేకిస్తున్నారేమో. సరే, దాని మీద ఇక్కడ అడుగుతున్నారు. ఓటములతో రాహుల్ అప్పుడే అలిసిపోకూడదు, ఎందుకంటే త్వరలో జరగబోయే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్కు ఓటమి ఖాయం ముందుగానే జ్యోతిష్యం చెప్పారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రధాని మోదీ నేతృత్వంలోనూ భాజపాయే అవతరిస్తోంది. ఇక్కడ అమిత్ షా గారు రాహుల్ గాంధీ గారి మీద వ్యంగ్యాస్త్రాలు విసురుతూనే 2029లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ప్రధానిగా ఉంటారు అనేది ఇక్కడ ఒకసారి అంశం నొక్కి ఒక్కానించేట్టుగా చెప్తుంది. చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి. నెక్స్ట్ ఆయన యోగి ఆదిత్యనాథ్ అవుతారనే విమర్శ కూడా, అదే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బట్ ఈయన మరొకసారి 29లో 4వసారి కూడా ప్రధానమంత్రి మోదీ గారే ఉంటారు. ఇప్పటికే హయ్యెస్ట్గా ఎక్కువ రోజులు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ రికార్డును కూడా రీసెంట్గా మోదీ గారు బ్రేక్ చేశారు. అదే అంశం ఇక్కడ వార్త హల్చల్ అవుతుంది.